మైక్రోసాఫ్ట్ నుంచి టీసీఎస్ వరకు చాలా కంపెనీలు వేలాది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. కొన్ని విభాగాల్ని ఎత్తేస్తున్నాయి. అయితే జాబ్ లాస్ ఎక్కడ ఎక్కువగా ఉండబోతోంది? ఉద్యోగాలు పోతే హైదరాబాద్ లాంటి నగరాలపై ప్రభావం ఎంత? రియల్ ఎస్టేట్ మార్కెట్ పని ఢమాలేనా? కార్లు, ఇతర లగ్జరీ ఐటమ్స్ సంగతి ఏంటి? ఇలాంటి ఆసక్తికర కథనాలను ఇవాళ ఏబిఎన్ సిగ్నేచర్లో చూద్దాం. టీసీఎస్ 12,000 మందిని తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4% మందిని అంటే 9,100 మందిని తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ లే ఆఫ్లు ప్రకటించడం ఏడాదిలో ఇది 4వసారి. ఇంటెల్ ఏకంగా 20% మందిని, ఐబీఎం కూడా ఇంటికి పంపించేస్తోంది. అమెజాన్ కూడా ఏడాదిలో ఇప్పటికే 4 సార్లు తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని లే ఆఫ్స్ ఉండవచ్చు. గూగుల్ లాంటి సంస్థలు ఎంప్లాయీస్ కు గుడ్ బై చెప్తున్నాయి. చాలా మందికి ప్రస్తుతం ఉద్యోగాలున్నా ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో తెలియని పరిస్థితి. లే ఆఫ్స్ పేరుతో ఎప్పుడు లేచి పొమ్మంటారో తెలియదు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఖర్చులను బాగా తగ్గించేశారు. ఒకప్పుడు విలాసవంతంగా జీవించిన వారు ఇప్పుడు జేబులో నుంచి రూపాయి తీయాలంటేనే భయపడిపోతున్నారు. దీని ప్రభావం చాలా రంగాలపై పడే ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్, లగ్జరీ మార్కెట్లు కుదేలయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగ భద్రత దినదినగండంగా మారడంతో దీర్ఘకాలిక పెట్టుబడులపై సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెనకడుగు వేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు వంటి వాటిపై ఆలోచిస్తారు. ఇప్పటికే ఐటీ కారిడార్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. అవసరానికి మించి లగ్జరీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వీటిని సేల్ చేయడం తలకు మించిన భారం. ఇప్పటికే హైదరాబాద్లో అత్యధికులు లే ఆఫ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో భయం ఇంకా పెరుగుతోంది. హైదరాబాద్లో ఐటీ ఆధారిత కంపెనీలు 1,500 వీటిలో దాదాపు 10 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. అంటే ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా 25 నుంచి 30 లక్షల మంది వరకు ఆధారపడి ఉన్నారు. లే ఆఫ్స్ పెరగడంతో వీరందరిలో భయం నెలకొంది. కుక్కట్పల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి చోట చాలా షాపింగ్ మాల్స్, కార్ల షోరూంలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకునే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ రంగమే కుదేలైతే హైదరాబాద్లో మార్కెట్లు ఢమాలవుతాయి. కార్ల షోరూంల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం వరకు అన్ని దెబ్బతినడం ఖాయం. సుదీర్ఘ మానవ చరిత్రలో ఎన్నో కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి. వాటి మూలంగా ఎన్నో వృత్తులు కనుమరుగయ్యాయి. గుర్ర బగ్గీలు, ఎడ్ల బండ్లు, నాగళ్లు, మట్టి కుండలు, చర్మ వృత్తులు, నేత వృత్తులు అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. కార్లు, విమానాలు, బుల్లెట్ ట్రైన్లు, కంప్యూటర్లు వచ్చాయి. బ్యాంకులలో కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. కంప్యూటర్ల మూలంగా ఉద్యోగాలు పోతాయన్నారు. 1985 నుంచి 5 ఏళ్ల కాలంలో కనీసం 30 బ్యాంకు బందులు చేశారు యూనియన్ ఉద్యోగులు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే జరిగిందేంటి? 1990లో 10 లక్షల బ్యాంక్ ఉద్యోగాలు ఉంటే ఈ రోజు 14 లక్షలు ఉన్నాయి. ఉద్యోగాలు పోలేదు, మారాయి. టెల్లర్ ఉద్యోగాలు తగ్గాయి. అంతమందం టెక్నాలజీ ఉద్యోగాలు వచ్చాయి. టెల్లర్లు, క్లర్కులు డేటా ఎంట్రీ ఉద్యోగులయ్యారు. బ్యాంకుల్లో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదక శక్తి పెరిగింది. ఇప్పుడున్న లే ఆఫ్స్ జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు నిపుణులు. దీంతో జాబ్స్ చేస్తున్న వారు సైతం ఖర్చులకు వెనకాడుతూ సేవింగ్స్ వైపు మళ్లుతున్నారు. అందుకే హైదరాబాద్ లో వేలాది అపార్ట్మెంట్స్, విల్లాలను కొనేవారు కనిపించడం లేదు. లే ఆఫ్స్ ప్రభావం ఫ్రెషర్స్ పై కాకుండా మిడ్ లెవెల్, ఎక్కువ జీతాలున్న సీనియర్లపైనే పడుతోంది. నిజానికి వీరికే కార్లు, ఇళ్ల కొనుగోలు శక్తి ఉంటుంది. వీరు పొదుపుకే ప్రాధాన్యతనిస్తే ఆటో, ఫైనాన్స్ రంగాలు సైతం భారీగా నష్టపోతాయి. కార్లు, 2 వీలర్స్ కి తీసుకున్న లోన్లు తిరిగి చెల్లించకపోతే డిఫాల్టర్ సంఖ్య పెరిగిపోనుంది. ఈఎంఐలు కట్టలేమని, టైం డ్యూరేషన్ పొడిగించాలని ఇప్పటికే కొందరు బ్యాంకులకు తేల్చి చెబుతున్నారు. ఏఐ మూలంగా భారీగా ఉద్యోగాలు పోవడం ఖాయం. కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఏఐ చక్కగా చేస్తుంది. మాల్స్ లో క్యాష్ రిజిస్ట్రీ, చెక్అవుట్ ఏఐ చేయగలదు. కార్లు, టాక్సీలు, ట్రక్కులు 2 దశాబ్దాల్లో సొంతంగా డ్రైవ్ చేసుకుంటాయి. అంటే క్యాబ్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్ల అవసరం ఉండదు. ఫ్యాక్టరీలో పని చాలా వరకు ఏఐ మెషిన్లు చేస్తాయి. లాయర్లకు భారీ రీసెర్చ్ స్టాఫ్ అవసరం ఉండదు. రాజమౌళి స్థాయి గ్రాఫిక్స్ సామాన్యులు ఇంట్లో కూర్చొని చేయగలరు. అవును, చాలా ఉద్యోగాలు పోతాయి, కానీ చాలా కొత్త ఉద్యోగాలు కూడా పుడతాయి. ఏఐ కార్లు, ట్రక్కులు తయారు చేయాలి. కరెంట్ డిపార్ట్మెంట్ చేసే పనులు ఏఐ రోబోట్లు చేస్తాయి. వ్యవసాయం, వంట, ఇల్లు శుభ్రం కూడా ఏఐ రోబోట్లు చేయగలవు. పిల్లలకు చదువులు చెప్పే ఏఐ ట్యూషన్ మాస్టర్లు కూడా వస్తారు. ఇవన్నీ తయారు చేయాలంటే చాలా మంది ఉద్యోగులు కావాలి. కాబట్టి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోతాయి, ఇతర రంగాల్లో వస్తాయి. మారుతున్న కాలంతో మేం మారవని మొరాయిస్తే మనం బీదరికంలో మగ్గిపోతాం. ఇళ్లు, లగ్జరీ కార్లు కొనేందుకు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వారు ఇప్పుడు
తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది కార్లను వదిలేసే పరిస్థితి వచ్చింది. కొత్తగా లోన్లు ఇవ్వాలంటే బ్యాంకులు భయపడే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ బుక్ కారణం ఐటీ ఉద్యోగులే. వారే కొరకపోతే కట్టిన అపార్ట్మెంట్స్ ను ఏం చేసుకోవాలంటూ బిల్డర్లు లబోదిబోమంటున్నారు. విల్లా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటి వరకైతే రియల్ ఎస్టేట్ రంగంలో డిఫాల్టర్లు లేరు. ఉద్యోగాలు ఓటం పెరిగితే మాత్రం చేతులెత్తేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగితే పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయి. భవిష్యత్తులో కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్ జాబ్స్ బాగా తగ్గిపోతాయి. వీటిని భవిష్యత్తులో ఏఐ స్వతంత్రంగానే చేయగలుగుతుంది. అనేక విభాగాల్లో చాట్ జీపీటీ లాంటి మోడల్స్ ఇప్పటికే సేవలందిస్తున్నాయి. డేటా ఎంట్రీ జాబ్స్, ట్రాన్స్క్రిప్షన్, రికార్డ్ కీపింగ్ వంటి ఉద్యోగాలు తెరమరుగయ్యే ఛాన్స్ ఉంది. ఈ పనులను ఏఐ మరింత వేగంగా, తప్పులు లేకుండా చేయగలుగుతుంది. న్యాయశాస్త్రం, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ రివ్యూ విభాగాల్లో కూడా ఏఐ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏఐ భారీ స్థాయిలో డాక్యుమెంట్స్ ను క్షణాల్లో పరిశీలించి సంక్షిప్త రూపంలో సమాచారాన్ని ఇవ్వగలదు. కంటెంట్ క్రియేషన్ పై కూడా ఏఐ ప్రభావం ఉండనుంది. ఉత్పత్తుల వివరాలు, బేసిక్ మార్కెటింగ్ కాపీలు రాసే బాధ్యతలు ఏఐకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉన్న జాబ్స్ పోయినా టెన్షన్ పడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒడిసి పట్టడం, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే కొత్త ఉద్యోగాలు వస్తాయి.